గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బాన్స్వారా సింటెక్స్ లిమిటెడ్ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే, బాన్స్వారా సింటెక్స్ ఈజ్ ఎ వర్టికలీ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ మిల్ మ్యానుఫ్యాక్చరింగ్ man-made synthetic blended yarn, wool and wool mixed yarn, all types of fabrics, jacquard furnishing fabrics, besides production of ready-made garments and మేడప్స్. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీ అండి, స్మాల్ క్యాప్ కంపెనీ అండి. మార్కెట్ క్యాపిటల్ మీరు అబ్జర్వ్ చేయండి 515 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ వచ్చేసి 12.3 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 216 రూపీస్ ఉంది. ఆర్ఓసి వచ్చేసి 7.31 ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 3.30 ఉంది. అదేవిధంగా డెట్ చాలా తక్కువగా ఉందండి. ప్లస్ పర్సెంటేజ్ కూడా 0 ఉంది. అదేవిధంగా కంపెనీ యొక్క అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 49% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 76% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. లాస్ట్ 1 year వచ్చేసి 118% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. ఫ్రెండ్స్, ఫండమెంటలీ కాస్త వీక్ స్టాక్ అండి. అయినా ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము టెక్నికల్ అనాలిసిస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోస్ని చూడండి. వీడియోస్ యొక్క కంటెంట్ మీకు నచ్చుతుంది అని అనుకున్నట్లయితే మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సేల్స్ ఎవ్రీ క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఆన్ అండ్ యావరేజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. సేల్స్ గ్రోత్ అంత హెవీలీ సేల్స్ గ్రోత్ అయితే లేదు, కనబడడం లేదు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా సేమ్ యాజ్ యూజువల్, సేమ్ లైక్ దట్ ఓన్లీ అనమాట. అంటే ఒక క్వార్టర్లో తగ్గితే నెక్స్ట్ క్వార్టర్లో పెరుగుతుంది. సో ఓవరాల్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా అంత గ్రోత్ అయితే కనిపించడం లేదు. ఓకేనా. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్లో మనము ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కనుక గమనించినట్లయితే, సేల్స్ యొక్క గ్రోత్ పెరుగుతుందా తగ్గుతుందా, అంటే సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూడండి. సో లాస్ట్ 2 years మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా తగ్గుతుంది, గమనించండి. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ చూడండి, నెట్ ప్రాఫిట్ కూడా తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, బ్యాలెన్స్ షీట్లో రిజల్ట్స్ కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుందా తగ్గించుకోవడం జరుగుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూడండి, రిజల్ట్స్ పెంచుకుంటున్నారు. అదేవిధంగా బోరింగ్స్ తగ్గించుకుంటున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బోరింగ్స్ చాలా తగ్గించుకున్నారు, అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ 538 crores ఉన్న బోరింగ్స్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి 225 crores వచ్చింది. సో బోరింగ్స్ తగ్గించుకుంటున్నారు, రిజల్ట్స్ కూడా పెంచుకుంటున్నారు. సో ఇది కంపెనీకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా. అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్లో పోస్ట్ చేస్తున్నారా నెగిటివ్లో పోస్ట్ చేస్తున్నారా అనేది అబ్జర్వ్ చేసి ఉంటుంది. మ్యాక్సిమం పాజిటివ్లోనే పోస్ట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ప్రమోటర్స్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 58.76 ఉంది. ఇక్కడ చూడండి, డిఐఎస్ యొక్క హోల్డింగ్ పెంచుకోవడం జరిగింది, ఇది అబ్జర్వ్ చేయండి. 11.30 7.38 ఉంది, ఇప్పుడు చూడండి 11.30 అయింది. ఓకేనా. డిఐఎస్ యొక్క హోల్డింగ్ పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ దగ్గర హోల్డింగ్ చూడండి 29.94 ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాక్ ఫండమెంటలీ కాస్త వీక్ స్టాకే అండి. కానీ ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము టెక్నికల్ అనాలిసిస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని చెప్పాను కదా. టెక్నికల్ అనాలిసిస్లో మీరు వచ్చేసి ఇక్కడ చూడండి, రిప్రజెంట్ చేస్తున్న చార్ట్ వచ్చేసి టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. కప్ విత్ హ్యాండిల్ బ్రేక్అవుట్ చేయడం జరిగింది, చూసారా.
ఇక్కడ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి, కప్ విత్ హ్యాండిల్ బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా మంత్లీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏదైతే 2017లో హై ప్రైస్ ఫామ్ చేసిందో ఆ హై ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అందుకే ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఈ స్టాక్ని కరెక్షన్లో బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియోస్ని చూడండి, తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.